గుడ్ ఈవినింగ్ టు ఆల్. నారాయణ డిఎస్సి తిరుపతి స్వాగతం. ముఖ్యంగా మనము డిఎస్సి ప్రిపరేషన్లో అభ్యర్థులు చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ స్టడీ హాల్స్ లేదా రివిజన్ ఎగ్జామ్స్ ఎక్కడో యూనివర్సిటీలో చెట్ల కింద చైర్లు వేసుకొని చదువుతున్నారు. ఎందుకంటే చాలా ఆశతో ఎదురు చూసినటువంటి డిఎస్సి వచ్చిన తర్వాత 45 రోజులు సమయం అనేటువంటిది ఇవ్వడం వలన అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, భయం అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే గతంలో ఎలా ఉన్నాయంటే కావాలన్నాం, కానీ సడన్గా ఇవ్వడం, సడన్గా ఎగ్జామ్ పెట్టడం. ఎలా ఉంటుందంటే అది వచ్చిన తర్వాతనే ఎక్కువ మంది ప్రిపరేషన్ను సీరియస్గా స్టార్ట్ చేస్తారు. 5 సంవత్సరాలు చదివినా, 6 సంవత్సరాలు చదువుతున్నా, సంవత్సరం చదువుతున్నా, ఎప్పుడైతే పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వచ్చి మనకు బార్డర్ లైన్ వచ్చినప్పుడు అసలైన ప్రిపరేషన్ అనేటువంటిది అప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ, సిద్ధంగా ఉన్నప్పటికీ మళ్ళా వాళ్ళ మదిలో ఒక రకమైనటువంటి ఆవేదన అనేటువంటిది ఉంది. కాబట్టి ఈరోజు మనము కొన్ని పత్రికల్లో గమనించాము టెట్కు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ఈ యొక్క కొన్ని ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడంలో కొన్ని డిఫికల్టీస్, ఇవన్నీ కూడా మోస్ట్లీ రేపు మన మినిస్టర్ గారు వచ్చిన తర్వాత దీని మీద సమీక్ష జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం వచ్చేటువంటి విధంగానే, ఎక్కువ మంది రద్దీ పొందేటువంటి విధంగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి టెట్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే డిఎస్సి వాళ్ళ సమయం విషయంలో కావచ్చు, వయోపరిమితి విషయంలో కావచ్చు, టెట్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మంచి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా మనము ఉన్నటువంటి ఈ సమయంలో నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటిది చాలా ఇప్పటికే 4000 మందిని టీచర్స్ని తయారు చేసి మనం ఒక సీనియర్ ఫ్యాకల్టీస్, తర్వాత స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నటువంటి సంస్థగా మనకు పేరుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఈ స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు భయం ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్. ఎందుకంటే వాళ్ళు ఇంటర్మీడియట్ సిలబస్ను ఎక్కడా పెద్దగా చదివి ఉండరు, చదివి ఉన్నా చాలా గ్యాప్ వచ్చి ఉంటుంది. అది అకాడమిక్ పరీక్ష కాబట్టి ఏదో పాస్ కావడానికి చదివి ఉంటారు. వాళ్ళను ఉద్దేశించుకొని కొంత సమయంలో మేము ముఖ్యంగా ఏం ప్రామిస్ చేశామంటే కామన్ సబ్జెక్ట్స్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, తర్వాత అది 20 మార్క్స్, మెథడ్స్ ఒక 20 మార్క్స్. తర్వాత ఇంకా ఏదైనా గ్యాప్స్ దొరికినప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్లో సంబంధించి కొన్ని వీలైనంత వరకు వేద్దామనే ఆలోచనలో ముందుకు వచ్చాం. ముఖ్యంగా ఈ సోషల్ స్టడీస్ నందు మనము ఫస్ట్గా రేపు ఇంటర్మీడియట్ సిలబస్ మీద మన జియోగ్రఫీకి సంబంధించి ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి మనము ఒక కొత్త బ్యాచ్ని మురళీ సార్చే ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్ భయం ఉన్నటువంటి వాళ్ళు, ఓల్డ్ వాళ్ళు ఎవరైనా లేదు కొత్త వాళ్ళు ఎవరైనా అందరూ కూడా రేపు బ్యాచ్కి అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఏది ఏమైనా మనకు కొంత టైం మాత్రం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ఒక పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మనం జాబ్ సాధించాలన్నటువంటి వ్యూహాన్ని మీరు ప్రిపరేషన్ ప్లాన్ను పర్ఫెక్ట్ చేసుకోండి. దాని ప్రకారం ఒకవేళ టైం వచ్చిందంటే ఇంకా ఇప్పుడు 1000 ర్యాంకులో ఉండేవాడివి 100 ర్యాంకులో వచ్చేదానికి ఎక్కడెక్కడైతే డిఫాల్ట్ ఉందో నీ ప్రిపరేషన్లో దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపుగా మనకు అవకాశం ఒకవేళ టెట్ పెడితే 45 డేస్, దాని తర్వాత 45 డేస్, దాదాపు మనకు 3 మంత్స్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాన్ని వెయిట్ చేద్దాం. ఆల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఏపీ స్టేట్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ అసలు స్కూల్ అసిస్టెంట్ చాలా ముఖ్యమైన వేదిక నారాయణ. 2014లో సోషల్ స్టడీస్ బ్యాచ్ 1500 మందికి చెప్పారు. 1500 మంది స్కూల్ అసిస్టెంట్ ఒకే బ్యాచ్. అంతమంది రావడం, అక్కడ పోస్టులు కూడా ఎక్కువే రావడం జరిగింది. 2014లో మనం అత్యధిక పోస్టులు సాధించడం జరిగింది.
చాలా మంది టీచర్లు తయారు చేయడం జరిగింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ సోషల్ వాళ్ళు, మా విద్యార్థులు, కొత్త విద్యార్థులు, తర్వాత చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఈ ఉన్న టయాన్ని ప్రకారం మనం హాస్టల్స్లోకి వచ్చేసి ప్రిపరేషన్ విధానాన్ని స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంక ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ చేశాం. ఎగ్జామ్ సిరీస్ స్కూల్ అసిస్టెంట్కు మీకు ఆల్రెడీ సిలబస్ షీట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 10 డివిజనల్ టెస్టులు, ఒక 5 గ్రాండ్ టెస్టులు, 15 టెస్టులు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్లకు ప్రత్యేకించి స్టాండర్డ్గా తయారు చేస్తున్నాం. దాని తర్వాత మనం స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి మెథడాలజీ క్లాస్, స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. మే 2 నుంచి 7 వరకు వరుసగా మనము 6 రోజులు ఈ ప్రోగ్రామ్ వేయడం జరిగింది. ఈ మెథడాలజీ అనే ఇబ్బంది ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఆ క్లాస్ వరకైనా చేరొచ్చు. ఓన్లీ మెథడాలజీ క్లాస్ వరకు చేరొచ్చు. అతి తక్కువ ఫీ 3000 రూపీస్తో. కాబట్టి అది 227 ఉంటుంది. ఇప్పుడు రేపు 28 జియోగ్రఫీ, 29, 30 ఇంటర్లో ఉన్నటువంటి హిస్టరీ పార్ట్స్ కూడా చెప్పించడం జరుగుతుంది. ఇలా గ్యాప్ మేజర్గా కామన్ సబ్జెక్ట్స్ అండ్ మెథడాలజీస్ తీసుకున్నాం. కానీ గ్యాప్స్ ఉన్నప్పుడు ఏం చేశాము, ఎంత వీలైతే అంత న్యాయం చేయాలి, ఎంత వీలైతే అంత ఉద్యోగానికి దగ్గరగా తీసుకెళ్లాలి అభ్యర్థిని అనేటువంటి ఉద్దేశంతో మధ్యలో ఇంటర్ సిలబస్ను చెప్పిన దీనికి కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సిస్టమ్ మేము రెడీ చేసి పెట్టాం. మన ఆంజనేయ సార్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్నే మీరు దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు బయాలజీకి ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది ఫోన్స్ చేస్తున్నారు. బయాలజీ మెథడ్స్ మాకు అది ఒక్కటి చెప్పాడు సార్, అది ఒక్కటి చెప్పాడు సార్, ఇంకా ఏమి అడగం మొన్న అనేటువంటి విధంగా చాలా ప్రజలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కొత్త బ్యాచ్ కూడా ఓన్లీ స్పెషల్ బ్యాచ్. ఇది ఎందుకంటే ఎక్కువ పెట్టాం సార్, ఒక 10 నుంచి 12 రోజులు టైం పడుతుంది. మినిమం 10 రోజులైనా టైం పడుతుంది. డీటెయిల్గా 20కి 20 వచ్చేటువంటి విధంగా మీకు సార్ అక్కడే క్లాస్ రూమ్లో నేర్పిస్తారు. కాబట్టి మన విక్రమ్ సార్ వస్తున్నారు. రేపు ఖచ్చితంగా రేపు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక హాఫ్ డే వినొచ్చు, ఉచితంగా వినొచ్చు. మీకు నచ్చిన తర్వాత జాయిన్ కావచ్చు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా కొంత బైలింగ్వల్లో చెప్పేటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి సార్ గురుకులాలకు టీచ్ చేశారు హైదరాబాద్లో, చాలా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. కాబట్టి ఈ అవకాశాన్ని బయాలజీ విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా మ్యాథ్స్ మెథడ్స్ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ లేవు, ఒక నారాయణలోనే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు ప్రత్యేకించి వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేసి మనం అడ్డదిడ్డంగా క్లాసులు వేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. స్టూడెంట్కు టైం వేస్ట్ కాకూడదు, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు రావాలి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ 6 days ప్రోగ్రామ్ మే 2 నుంచి అది కూడా 7 వరకు మ్యాథ్స్ మెథడాలజీ క్లాస్ పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి కూడా మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ సిరీస్ రెడీ చేశాము. రేపు ఎల్లుండో స్టార్ట్ అయిపోతుంది. రేపు 99% రేపు సిలబస్ షీట్ ఇచ్చి 2 days తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. డే బై డే ఎగ్జామ్. ఓకే, కాబట్టి దాన్ని కేవలం తక్కువ ఫీజే పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు అటెండ్ అయ్యి ఒక హాఫ్ డే ఉచితంగా ఉంటుంది, హాఫ్ డే ఫ్రీ డెమో ఉంటుంది. మీకు నచ్చితేనే దాంట్లో కంటిన్యూగా జాయిన్ అవ్వచ్చు అని కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మనం అప్లై చేసేటప్పుడు మనం అప్లికేషన్లో కొన్ని ఇబ్బందులు, దాంట్లో మేజర్గా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్లో తండ్రి పేరు మ్యారేజ్ కాకముందు తండ్రి, మ్యారేజ్ అయిన తర్వాత భర్త పేరు వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే తండ్రి పేరుతోనే ఉండేటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ఆ నెంబర్ ఎంటర్ చేస్తే నీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయినాయి అంటే నువ్వు అది కరెక్ట్గా ఉన్నట్టు. అప్లై చేసుకున్న వాళ్ళకి మరొకసారి చెప్తున్నా, ఎప్పుడైతే ఇప్పుడు చాలా ఒక అమ్మాయి వచ్చింది మొన్న, వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇంటి పేరు మారిపోయింది, ఆ ఇంటి పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది. కానీ ఇక్కడ నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు ఆ నెంబర్ అప్లై చేస్తే నీ పేరు నీ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అయ్యానైతే నువ్వు కరెక్ట్గా ఉన్నట్టు. ఓపెన్ కాలేదు అంటే నీ తండ్రి పేరుతో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సినటువంటి వస్తుంది. తర్వాత ఈ యొక్క పేరులో ఉన్నటువంటిది స్పష్టంగా ఆధార్ కాకుండా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏమైతే వివరాలు ఉన్నాయో 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుంటుంది. ఆధార్ కార్డు అనేటువంటిది మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ ఈ యొక్క 10th క్లాస్లో ఉన్నటువంటి దాన్ని మన యొక్క అప్లోడింగ్లో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అవి ముఖ్యంగా
దీంట్లో గమనించాల్సినటువంటి విషయాలు. తర్వాత ఈ బిఎస్ వాళ్ళకు కూడా ఒక రోస్టర్లో ఒక పోస్ట్ కూడా లేదు. తర్వాత వయసు పరంగా కూడా చాలా మంది నష్టపోతున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టెట్ వచ్చే అవకాశం ఉంది. లేదు టెట్ వస్తే డిఎస్సి వాళ్ళకు బెనిఫిట్, కొంత సమయం దొరుకుతుంది. దానివల్ల నీవు ఇంకా పక్కాగా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా మనకు మంచి మెగా డిఎస్సి ఇది. ఎందుకంటే డిఎస్సి పోయిన తర్వాత బాధపడేదానికంటే పోకముందే పక్కా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నా. మీ అందరూ హార్డ్ వర్క్ చేయండి, టెన్షన్ పెట్టుకోవద్దండి, ఏ పనిని మైండ్లోకి తీసుకురావద్దండి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఉద్యోగ అవకాశం. కొంతమంది చాలా మంది భార్యాభర్తలు కలిసి ప్రిపేర్ అవుతున్నారు. ఇద్దరికి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ ఇంట్లో ఇంకా సంతోషం. అలా మా దగ్గర చాలా మందికి వచ్చింది. చాలా మంది భార్యాభర్తలు కోచింగ్కు రావడం, వాళ్ళిద్దరికి ఉద్యోగాలు రావడం, అలా చాలా మంది ఇక నారాయణలో కోచింగ్ తీసుకుని జాబ్స్ సంపాదించుకున్నారు. చాలా సంతోషం మాకు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే వాళ్ళు చేర్చడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇంత పెద్ద సంఖ్యలో నారాయణలో స్టూడెంట్స్ చేరుతున్నారంటే అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాన్ని తర్వాతనే ఎగ్జామినేషన్ సిస్టమ్, ఇవి రెండు కూడా ఉపయోగించుకుంటారు. మొత్తం డిఎస్సి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి హాస్టల్ వసతి కానీ మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉన్నారంటే డిఎస్సి స్టూడెంట్స్. హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. రెండిట్లో ఎప్పుడైనా మీరు లగేజ్తో రావచ్చు. మళ్ళీ వచ్చి చూస్తాము, చెక్ చేసుకుంటామంటే ఆ రోజు వేస్ట్ అయినట్టు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసేటువంటి అవకాశం మాకు ఉండదు. మళ్ళా బ్యాచ్లో వింటారులే అనేటువంటి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా చేరాలనుకుంటే నేను మీ అందరికీ ఒకటే సలహా ఇస్తున్నా. ఏదో మా అడ్మిషన్ కోసమో మా కోసం చెప్పట్లేదు. మీరు ఎందుకంటే ఇంటికాడ ఉండి చాలా మందిని నేను గమనించాను, ఇంకా 10 రోజులు చదివింటే బాగుండు, లేదంటే కోచింగ్ పోయింటే బాగుండు. చాలా మంది ఇంకా గొప్పగా చెప్పుకుంటారు, సార్ టెట్ నేను ఇంటికాడ ఉండి క్వాలిఫై అయినాను సార్ అని. అది టెట్, డిఎస్సి అనేది జీవితం, 3 తరాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు. కాబట్టి ఒక్కసారి మిస్ అయితే, ఒక్కసారి జాబ్ తెచ్చుకోలేకపోతే, ఒక్క మార్కుతో పోతే నువ్వు ఇంట్రెస్ట్ పోతుంది. అంత ఓపిక ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో 1 గంట కూడా స్పెండ్ చేయలేం బయట. కాబట్టి దయచేసి నేను అనుభవంతో చెప్తున్నా. 1/4 అంటే 0.25 మార్క్స్తో పోయిన వాళ్ళ పరిస్థితి చూసా. 2-3 సంవత్సరాలు డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సినటువంటి అంత ఓపిక ఉండదు. గతంలో ఉన్నది. ఇప్పుడు అంత వెయిట్ చేయాలంటే మనకు చాలా రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు. ఇప్పటికే చాలా అవమానాలు పడి ఉంటారు. మనం ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పేరెంట్స్ దగ్గర ముఖం చూపించడానికి కూడా అవకాశం లేని అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. పెళ్లిళ్ళు కాకుండా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. కాబట్టి ఇన్ని ఇబ్బందుల తర్వాత మనకు వచ్చినటువంటి మెగా డిఎస్సిని ఇంకొక ఎక్కువ టైము తీసుకొని మనం హ్యాపీగా జాబ్ సాధించుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్గా చూసాను నా అనుభవంలో. ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళకు తినడానికి కూడా సరైనటువంటి వసతులు లేవు, ఉండడానికి ఇబ్బందులు, ఎంత సర్దుకొని ఉంటున్నారంటే ఈ జాబ్ కోసమే. 7 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ ఉద్యోగం కోసం యూనివర్సిటీలో ఎక్కడో అడ్జస్ట్ అయ్యి ఆ ఫ్రెండ్స్ దగ్గర మధ్యాహ్నం ఏదో ఒక చిన్న బండ్ల మీద ఉండేది తినుకుంటూ, అక్కడక్కడ తక్కువ కాస్టులు తినుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలను ఏది లెక్క చేయకుండా డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి విషయం, ఆర్థిక స్తోమత లేనటువంటి. ఎందుకంటే 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉండాలంటే అది ఒక నరకం. నువ్వు బిఎడ్ చేసావు, డిఎడ్ చేసావు, డిగ్రీ చేసావు, పీజీ చేసావు, ఉద్యోగం అయితే లేదు. కాబట్టి అభ్యర్థులకు నేను అనుభవంతో చెప్తున్నటువంటిది ఏంటంటే మనం ఇంకా ఒక 45 రోజులు ఉంది. దాని తర్వాత పెరిగినా కూడా మహా అంటే ఒక 45 రోజులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎలా చదువుతున్నారో వస్తే పెరిగితే అందరికీ సంతోషం, పెరిగితే అందరికీ సంతోషం. మీరు కూడా దాన్ని పాజిటివ్గా ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. టాప్ 10లో రండి. ఉద్యోగం వచ్చిన తర్వాత మరొక ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే పోస్టింగ్ ఎక్కడ అని. నువ్వు టాప్ ర్యాంక్లో ఉంటే నువ్వు హ్యాపీగా నువ్వు ఎక్కడ టిక్ పెడితే అక్కడ వస్తుంది. అది నువ్వు లాస్ట్ ర్యాంక్లో ఉంటే నువ్వు ఎక్కడ ప్లేస్ మిగిలిందో ఆ ప్లేస్కు నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి చెప్పు, మనం పోయినసారి
ఉన్నటువంటి 40 మున్సిపాలిటీలో మన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. మున్సిపాలిటీలో పోస్ట్ అంటే చాలా హ్యాపీగా టౌన్లో ఉంటాం. అంటే వచ్చిన తర్వాత చెప్తున్నా. కాబట్టి చదివేది ఏందో పర్ఫెక్ట్గా చదవండి. ఇన్ని ఇబ్బందుల తర్వాత, ఇన్ని అవమానాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని ఏ చిన్న చిన్న కారణాలతోనో జారి విడుచుకోవద్దండి. మీరు ఇంటి దగ్గర కూడా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, లేడీస్కు పూర్తి స్వేచ్ఛనివ్వండి. ఈ కొన్ని రోజులు మీ పిల్లలను ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి ఇంటికాడ వాళ్ళని పెట్టి వాళ్ళని 2 పనులు చేయాలంటే బ్యాలెన్స్ చేయలేరు. ఒక పక్క జాబు, ఒక పక్క ఇంటి పనులు. వాళ్ళని పూర్తిగా వదిలేయండి. పూర్తిగా ఈ 45 డేసా లేదా పెంచితే 90 డేసా వాళ్ళు పూర్తిగా వదిలేసి వాళ్ళ కోసం మీరు శ్రమ చేయండి. ఆ పిల్లలను చూసుకోవడం కానీ, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తెచ్చిపెట్టుకొని మీరు అది ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఇంపార్టెంటే. కానీ జాబ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఒకసారి వస్తుంది. కాబట్టి దానికి మీరు సహకరించి వాళ్ళు రేపొద్దున జాబ్ వచ్చిందంటే ఆ తరము, మన ముందు తరము, మన తరము, మన పిల్లల తరం, 3 తరాల భవిష్యత్తుకు సంబంధించింది ఒక ఉద్యోగం. కాబట్టి ప్రభుత్వం కూడా దయ ఉంచి పిల్లలకు ఆందోళన లేకుండా, ఈ టెన్షన్స్ లేకుండా మంచి వాతావరణంలో జిల్లాకు ఒక పేపర్ అంటే చాలా మంచి థాట్. అది ఆఫ్లైన్ అయినా పర్లేదు, ఆన్లైన్ అయినా పర్వాలేదు. ఒక జిల్లాలో జిల్లా పరీక్ష కాబట్టి జిల్లాను యూనిట్గా చేసుకుని జిల్లాకు ఒక పేపర్ పెట్టండి. నష్టం ఏముంది? ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుందాం. ఇబ్బందులు పెట్టి, ప్రెజర్ పెట్టి మనము ఇంత పెద్ద అసలు మెగా డిఎస్సి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు. అందులో ఇన్ని ఉద్యోగాలు మనం ఇచ్చినామంటే వాళ్ళ జీవితాలు 16,347 మంది జీవితాల్లో వెలుగు నింపినట్టే. అంత పెద్ద గొప్ప పని చేస్తుంది ప్రభుత్వం. చేసినప్పుడు ఇవన్నీ ఏమి ఇబ్బందులు లేకుండా 1 నెల 2 నెలల కోసం ప్రెజర్ పెట్టి ఇచ్చినా కూడా సాటిస్ఫై లేకుండా ఇబ్బంది పడి టెన్షన్ పడి చేయాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇవన్నింటినీ కూడా మనము ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా, వాళ్ళకు ప్రజలకు లోను కాకుండా, వాళ్ళ ప్రశాంత వాతావరణంలో మంచి చదువుకోవడానికి మంచి సమయం ఇచ్చి వాళ్ళను పరీక్ష చేసి ఒకే పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని. అది ఫైనల్ ఇయర్ వాళ్ళకు అవకాశం లేకుండా పోయింది. ఇది ఎనీ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఎనీ కాంపిటేటివ్ ఫైనల్ ఇయర్ అంటే దట్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఎలిజిబుల్. కాబట్టి అతన్ని ఒక అవకాశాన్ని మిస్ అయితే మనం ఎప్పుడు కూడా అవకాశము ఉన్నటువంటి వాడికి అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి. అతను మిస్ చేసే అర్హత ఎవరికి లేదు. కాబట్టి మిస్ చేసి పరీక్షలు పెట్టడం నువ్వు మన చూసుకో అంటే అనేటటువంటి అర్హత కానీ, అనేటువంటి ఆ యొక్క హక్కు కానీ ఎవరికి లేదని నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి అన్ని గమనించి పిల్లలకు మంచి వాతావరణం, మంచి టైము ఇచ్చి ఈ ఉద్యోగాలు భారీ సంఖ్యలో ఉన్న మెగా డిఎస్సిని సంపూర్తిగా ఆనందోత్సవాలతో ఎగ్జామ్ పెట్టి ఈ 16,347 మంది టీచర్లను వాళ్ళ జీవితాలను బాగుపరచాలని కోరుకుంటున్నా. ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ చెప్తున్న ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యంతో పాటు చక్కటి ప్లాన్ చేసుకొని హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఒక పక్క ప్రిపేర్ అవుతూ నీట్గా ప్లానింగ్ చేసుకొని ఎలాంటి వేరే విషయాలను ఎంటర్ కాకుండా, ఎక్కడా కూడా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్తో డిస్కషన్ లేకుండా నువ్వు ఒక్కరినే ప్రశాంతంగా లేదా 2-3 గ్రూప్ డిస్కషన్ చేసుకొని మంచి వాళ్ళతో, నీకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండే వాళ్ళని పక్కన పెట్టుకొని బాగా చదివి మా చాలా మంది చెప్తారు సార్ మేము 5 మంది రూమ్లో ఉన్నాం సార్, 5 మందికి ఉద్యోగాలు వచ్చినాయి సార్. అది చాలా ఎంత హ్యాపీ. ఒక 5 మెంబర్స్ నాకు చెప్పారు మన ఎవరు వచ్చి, మేము 5 మంది రూమ్లో ఉన్నాం సార్, 5 మందికి మాకు టీచర్ జాబ్లు వచ్చాయి. ఇలా చెప్పాలి మీరు కూడా. నెక్స్ట్ మనము జాబ్స్ వచ్చిన తర్వాత మనం విజయోత్సవ సభ చేస్తాం. ఆ రోజు మీ యొక్క అవమానాలను మీరు పడ్డటువంటి దాన్ని ఆనందంగా మీ పేరెంట్స్, మీ యొక్క వెల్విషర్స్ను అందరినీ దగ్గర నుండి చేసుకున్నాం. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మీరందరూ సక్సెస్ అవుతారని, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నారాయణ డిఎస్సి తిరుపతి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.